ఈరోజు మన మొట్టమొదటి కార్యక్రమం సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన వైజాగ్ నుంచి రేవతి గారు మన ముందున్నారు. సో లెట్స్ వెల్కమ్ రేవతి గారు. వారి యొక్క ఎక్స్పీరియన్స్ విందాము. ప్లీజ్ వెల్కమ్ హర్. థ్యాంక్ యూ మేడం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములతో అమ్మ స్వర్ణమాల పత్రి మేడంకి హృదయపూర్వక ఆత్మ ప్రణామములు తెలియజేసుకుంటూ, పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైజాగ్లో నిర్వహించేటువంటి కార్యక్రమాలు అన్నీ తెలియచేయడానికి ట్రస్ట్ సభ్యులందరూ ఉన్నారండి. మరి వైస్ చైర్మన్ రత్నకుమారి గారు ఎక్స్ఎమ్మెల్సీ మేడంని ఆహ్వానిస్తూ, సచివతి మేడం, మణి మేడం, రమణి మేడం, పద్మా మేడం, శివగణేష్ గారు, మోహన్, లక్ష్మీ మేడం వీళ్ళందరినీ ఆహ్వానిస్తూ ఉన్నామండి. వీరందరూ కూడా వైజాగ్లోని చుట్టుపక్కల గ్రామాల్లోని ఎన్నో ప్రదేశాల్లో పత్రిజీ అందించేటువంటి ఈ సత్యాన్ని అందరికీ తెలియచెప్పాలని వారి యొక్క సేవలు అందిస్తూ ఉన్నారు. మరి వారి యొక్క సేవల్ని వారి మాటల్లోనే మనం విందామండి. రత్నకుమారి మేడం. ముందుగా పూజ్య గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి నా ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ధ్యానమిత్రులందరికీ నా ధ్యానాభివందనాలు. నేను 2003 సంవత్సరం నుంచి ఈ పిరమిడ్ మెడిటేషన్లో ఉన్నాను. అప్పటి నుంచి కొత్త వాళ్ళకి ధ్యానం చెప్పడమే నా జీవిత ధ్యేయంగా అనేక మంది కొత్త వాళ్ళకి ఎక్కడుంటే అక్కడ ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నాను. దీనిలో భాగంగానే పత్రి సారు 2010 సంవత్సరంలో మన విశాఖపట్నంలో 90 మహిళలతో పిరమిడ్ మహిళా ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ని ప్రారంభించారు. ఆ ట్రస్ట్లో రేవతి గారు, నేను అప్పటి నుంచి కూడా వర్క్ చేస్తున్నాము. మా సహచరులందరూ మేమందరం కూడా ఆ ట్రస్ట్లో మెంబర్స్గానే ఉంటున్నాము. అప్పటి నుండి ట్రస్టులో కొత్త వాళ్ళకి ధ్యానం చెప్పడము, స్కూల్స్లో ధ్యానం చెప్పడము, శాకాహార ర్యాలీలు, ఇంటింటా ధ్యానాలు ఇవన్నీ చేస్తూ నార్త్ ఇండియన్ కూడా చాలా వాళ్ళకు మేము పిరమిడ్ కన్స్ట్రక్షన్కి సహాయ సహకారాలు అందించాము. డోరాహట్లోను, రిషికేశ్లోను, ఇంకా చాలా ప్లేసెస్లో నార్త్ ఇండియన్స్ అందరికీ కూడా మా యొక్క సహాయ సహకారాలు అందించి వాళ్ళకి బుక్స్ని ట్రాన్స్లేట్ చేయడము, పాంప్లెట్స్ ట్రాన్స్లేట్ చేయము, ఇటువంటి భాగాలన్నీ కూడా చేస్తూ ఉన్నాము. ఎక్కడ పిరమిడ్ కన్స్ట్రక్షన్స్ ఉంటే అక్కడ మేము మా సహాయ సహకారాలు అందిస్తూ దాన్ని ఈ పత్రిసారు ఇదేటువంటి పిరమిడ్ కన్స్ట్రక్షన్స్, శాకాహారము, ధ్యానము దీన్ని ప్రచారం చేస్తూ మా వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఈ ట్రస్ట్ మెంబర్స్ అందరము ఐకమత్యమే బలమన్నట్టు వన్నెస్తో అందరూ ఒక మాట మీద ఇప్పటివరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. తక్కిన అనుభవాలన్నీ నా సహచరులు మీతో పంచుకుంటారు. థ్యాంక్ యూ. మరి అదేవిధంగా సార్ చెప్పినటువంటి ఆ సత్యాన్ని అందించే కార్యక్రమంలో భాగంగా విశేషంగా సేవలు అందిస్తున్నటువంటి మరి సచివతి మేడం 108 రోజుల ధ్యాన యజ్ఞాన్ని ప్రతి ఇంట్లోని పెట్టడమే కాకుండా మిగతా కార్యక్రమాలన్నీ శివగణేష్ గారు మీరు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మప్రణామం చేసుకుంటూ, అదేవిధంగా స్వర్ణమాల అమ్మ కూడా ఆత్మప్రణామం చేసుకుంటూ, సో పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ విశాఖపట్నం ఆధ్వర్యంలో గత 13 సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. విశాఖపట్నం అంతా కూడా అందరినీ కూడా ఏకత్వంలో తీసుకురావడానికి పత్రి సార్ ఏదైతే ఆశయాన్ని ముందు తీసుకెళ్ళడానికి ఈ యొక్క ట్రస్ట్ అనేది కంకణం కట్టుకొని ప్రతి ఇంటికి కూడా ప్రతి ఒక్కరు కూడా ధ్యానం అందించాలని ఏకైక ఉద్దేశంతో ఈ యొక్క ట్రస్ట్ అనేది పనిచేస్తుందండి. సో ముఖ్యంగా పత్రి సార్ మనకు అందించిన అన్ని విభాగాల్లో కూడా ఈ ట్రస్ట్ ముందుండి అన్ని రకాల సేవా కార్యక్రమం చేస్తుంది. అదేవిధంగా శాకాహార ర్యాలీలు టౌన్లోని గాజువాక మిగిలిన ప్రాంతాల్లో కూడా ఈ శాకాహారాలు విస్తారంగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడానికి పత్రి సార్ ఏదైతే మనకి ఆదేశించారో ఆ విధంగా కూడా ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూడా అటువంటి కార్యక్రమం కూడా చేయడం జరుగుతుందండి. స్వచ్ఛ భారత్ కార్యక్రమం కూడా ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్ని రకాల విభాగాల్లో కూడా ట్రస్ట్ ముందుండి సభ్యులందరూ కూడా ఐకమత్యంగా ఉంటూ ఈ యొక్క కార్యక్రమానికి ముందుండి కూడా తీసుకెళ్తున్నామండి. సో రాబోయే రోజుల్లో ఈ యొక్క ట్రస్ట్ ద్వారా మరెన్నో కార్యక్రమాలు చేయడానికి పత్రి సార్ యొక్క సహాయ సహకారాల ఆశీస్సు అందించాలని కోరుకుంటూ, సో ఇంతటి చక్కని మాకు అవకాశం ఇచ్చిన మహేశ్వర మహా పిరమిడ్ ట్రస్ట్ సభ్యులకి నేను నాకు ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ మేడం. అందరికీ ఈ సత్యాన్ని తెలియచేయడమే కాకుండా పత్రిజీ ఆశయంలో భాగంగా మహేశ్వర మహా పిరమిడ్ డెవలప్మెంట్లోని మరి శక్తిస్థల నిర్మాణంలో కూడా మా వంతు సహాయ సహకారాలు అందించాలని మేమంతా కూడా సంకల్పంతో
కొత్త వారికి ధ్యానం అందించటము మరి ఆ సత్యాన్ని అందరికీ తెలియచెప్తూ ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని మాకు ఇచ్చేటువంటి మహేశ్వర పిరమిడ్ ట్రస్ట్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం, దట్ వాజ్ సో ఇన్స్పైరింగ్. చూసారా అండి ఎంతమంది ఎంత కృషి చేస్తున్నారు పత్రి సార్ లక్ష్యం కోసం అనేది. మనం ఏం చేస్తున్నాం, మనల్ని ఎప్పుడు ప్రశ్నించుకుందాం ఉందాం, ఏం చేస్తున్నాం, ఇంకా ఏం చేయబోతున్నాం, ఫ్యూచర్లో ఇంకా ఏం చేయాలి, ఈ జ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తంగా మనం తీసుకువెళ్ళడానికి అనేది ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఆలోచించవలసిన విషయం. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, థ్యాంక్ యూ. సో తదుపరి కార్యక్రమంలోకి వెళ్దామండి. ఒకసారి వీళ్ళందరికీ గట్టిగా క్లాప్స్ కొడదాం. సో తదుపరి కార్యక్రమం PSSM డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ మన ముందుకి వారి యొక్క స్ఫూర్తిని అందించడానికి వస్తున్నారు. సో ఐ ఇన్వైట్ కొత్తగూడెం నుంచి S హనుమంతరావు గారు, నాగర్ కర్నూలు నుంచి తిరుపతి అయ్య గారు, సిద్దిపేట నుంచి ఈశ్వరయ్య గారు, కోనసీమ ఉమ్మడి డిస్ట్రిక్ట్ నుంచి N విజయభాస్కర్ రెడ్డి గారు, ఉమ్మడి చిత్తూరు నుండి హరినాథ్ బాబు గారు మన ముందుకు వస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదామండి. గట్టిగా చప్పట్లు కొడదాం. మన జిల్లాల కోఆర్డినేటర్స్ ప్రతినిధులందరికీ చక్కటి కార్యక్రమం ఇది. ఏ జిల్లాలో ఏం జరుగుతుంది, గత సంవత్సరానికి ఈ సంవత్సరం జరిగిన మార్పులు ఏంటి, ఏమేం జరిగింది, దానికి సంబంధించిన సమాచారం అంతా వాళ్ళు చెప్తారు. ఎంత ఉద్ధృతంగా ఎక్కడెక్కడ ఈ ధ్యానానికి సంబంధించిన ప్రచారం జరుగుతుంది, కొత్తగా ఎన్ని పిరమిడ్లు వచ్చాయి, ఎన్ని ఆశ్రమాలు వచ్చాయి, ఏ విధంగా రన్ అవుతున్నాయి. గట్టిగా చెప్పలు కొడదాం మన ప్రతినిధులందరికీ. వండర్ఫుల్ డే. 4వ రోజు ధ్యానంలో కొంచెం వచ్చాం ఈరోజు. హనుమంతరావు గారు మీరే మొదలు పెట్టండి. కొత్తగూడెం జిల్లా పాల్వంచ. మరి ఈరోజు ఎంతో గొప్ప రోజు. మరి ప్రతి సంవత్సరం కూడా మనకి మహాప్రసాదంగా మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యావత్ ప్రపంచానికి మరి ధ్యాన సంబరాలకు మనకి చేశారు. మరి డిసెంబర్ 21 నుంచి 31 వరకు ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మరి ఈ కార్యక్రమాలు అందరం కూడా మనం బాగా పంచుకోవటం, మరి ఎంతో పండుగ చేసుకోవటం మరి ఎంతో శుభదాయకం. మరి కార్యక్రమాలలో మనం ఖమ్మంలో చీలి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మరి ప్రెసిడెంట్గా నేను ఉంటూ మరి ఎన్నో కార్యక్రమాలు PSS మూమెంట్ గురించి మరి యావత్ ప్రపంచానికి ఏదైతే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మరి ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ చేయాలని అనుకున్నారో అదే విధంగా ప్రతి ఒక ధ్యాని ఒక సైనికుల్లాగా ఉండి మరి ప్రతి ఊళ్ళో, ప్రతి గ్రామంలో, మున్సిపాలిటీల్లో మరి స్కూల్స్ దగ్గర నుంచి గ్రామాలలో పిరమిడ్ నిర్మాణాలు, అలాగనే ఆశ్రమాలు, అలాగనే ఒక ధ్యానుల్ని తీర్చిదిద్దడం కోసం అనేది మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఒక భాగంగా మరి ప్రతి ధ్యాని కూడా ఒక ఆనందంగా ఉండాలని చెప్పేసి ఉన్నాం. దాంట్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న ధ్యానులందరం కలిసి మరి 3 ఆశ్రమాలు ఉన్నాయి. ఒకటి ఇల్లెందులో ఉంది, పట్టాభిరామ పిరమిడి. రెండోది సుజాత నగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సుజాత నగర్ గ్రామంలో మరి అక్కడ ఒక నిర్మాణం ఉంది. తర్వాత ఇప్పుడు ఒక పాలవంచలో KTPSలో ఒక పిరమిడ్లో 2 నిర్మాణాలు ఇంతకుముందు జరిగినాయి. దాన్ని ఆశ్రమంగా చేయబోతున్నాం. అది కూడా 3వది తీర్చిదిద్దుకుంటుంది. మరి ఒక 10,000 మందికి ఈ సంవత్సరం విద్యార్థులకి ధ్యానం చేపించడం జరుగుతుంది. అలాగనే కేర్ సెంటర్లో ఒక 15 కేర్ సెంటర్లు ఉన్నాయి. 17 కేర్ సెంటర్లో కూడా హ్యాపీ సండేలు జరుగుతాయి. మరి ప్రతి ఆదివారం హ్యాపీ సండే 100 మందికి తక్కువ కాకుండా ప్రతి సెంటర్లో జరుగుతుంది. అంటే 1,500 మంది దాకా మనం చేస్తూ కొత్త వాళ్ళని తీసుకొస్తున్నాం. మరి వీరంతా కూడా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న ప్రజానికాన్ని అందరిని కూడా ధ్యానులుగా చేయాలని చెప్పేసి మరి వీళ్ళంతా కూడా కంకణం కట్టుకున్నారు. అలాగనే మనం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకార్ జగత్ కావాలని ఏదైతే కోరుకున్నాడో మరి అదేవిధంగా మనం అంతా కూడా ముందుకు తీసుకెళ్లాలని ఈ సంస్థని పిఎస్ఎస్ మూమెంట్లో ఏది ప్రతిదీ కూడా ధ్యాన జగత్ కానీ పిఎంసి కానీ అనేకమైన మరి కార్యక్రమాలు ఉంటే దానికి ముందుకు వస్తూ మరి రేపు శక్తి స్థల్ ఉంది, శక్తి స్థల్లో కూడా మరి ఎంతో మనం చేయాలని చెప్పేసి మన వాళ్ళంతా కూడా ఉన్నారు. మరి ఇప్పుడు ఈ కార్యక్రమం మనం చేసుకుంటున్నాం ఎంతో గొప్పగా. మరి ఈ కార్యక్రమానికి కూడా వీళ్ళు మరి ప్రతి గ్రామంలో తిరుగుతూ మరి డొనేషన్లు తీసుకొచ్చి మరి ఎంతో కష్టపడి దీన్ని మనం అంతా ఒక పండగలాగా చేసుకోవాలి, ఇతర దేశాల నుంచి కూడా వస్తున్నారు ఇక్కడికి అని చెప్పేసి వీళ్ళంతా కూడా వర్క్ చేశారు. మరి అలాగనే పిఎంసి ట్రస్ట్ పెడితే దాంట్లో మరి యావత్ రాష్ట్రంలోనే కాకుండా మరి ఎక్కడ కార్యక్రమాలు ఉంటే ఆ కార్యక్రమాలకి మరి అంబాసిడర్స్గా ఒక 20 నుంచి 30 మందికి తక్కువ కాకుండా అంబాసిడర్స్ పోయి మరి వాటికి కూడా అటెండ్ అవుతున్నారు. ప్రతి దానికి కూడా ప్రతి వాళ్ళు కూడా చేస్తున్నారు. కుసుమ గారు 2 నిమిషాలు మాట్లాడు. ఆత్మబంధువులందరికీ నమస్కారం అండి. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మకి నా కోటి ధన్యవాదములండి. మాది పాల్వంచ్ అండి. నా పేరు కుసుమ. నేను 2013లో ధ్యానంలోకి వచ్చానండి. ఇంక అప్పటి నుంచి కూడా ఈ ధ్యానాన్ని ఎంతో బాగా ఎంజాయ్ చేస్తూ ఈ ధ్యానాన్ని నలుగురిలోకి తీసుకువస్తూ అందరికీ ధ్యాన ప్రచారం చేస్తూ మేము మా జీవితాన్ని మేము ఎంతో ఆనందంగా గడుపుకుంటున్నామండి. ప్లస్ ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాంగణంలోకి వచ్చి ధ్యాన మహాయాగం మనం చేసుకుంటున్నాము. పత్రిజీ ధ్యాన మహాయాగం చేసుకుంటున్నాము. ఈ కైలాసపురి కూడా నాకు ఇవాళ పొద్దున్నే నాకు ఆలోచన వచ్చిందండి. బెంగళూరులో పిరమిడ్ వ్యాలీ ఎట్లాగ పర్మనెంట్గా తయారు చేసేసి ఎంత స్టాండర్డ్గా అయిపోయిందో మన ఇక్కడ కైలాసపురిలో కూడా మనది శక్తి స్థల్ది ఈ సరస్వతి ప్రాంగణము ఇక్కడ జరగబోయే కార్యక్రమాలన్నీ కూడా అలాగ పర్మనెంట్గా చేసేసుకొని మనం అందరము కూడా ప్రతి సంవత్సరము ధ్యాన మహాయాగానికి వస్తూ ఇంకా ఎంతోమందిని ధ్యానులుగా తయారు చేస్తూ మనము ఇంకా ముందుకు వెళుతూ ఈ ధ్యానాన్ని పాటిస్తూ అందరికీ ప్రబోధిస్తూ ధ్యాన ప్రపంచాన్ని పత్రిజీ కళలు కన్నా ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, మళ్ళా పిరమిడ్ జగత్తుని మనము సాకారం చేసుకొని పత్రిజీ కళలు కన్నా దేశాన్ని ఆయన ఆశయాన్ని మనం ముందుకు తీసుకువెళదామని అందరము కోరుకుందామండి. ఓకే మేడం. పత్రిజీ మహారాజ్కి, పత్రిజీ మహారాజ్కి, పత్రిజీ మహారాజ్కి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ పెద్దలందరికీ నా నమస్కారములండి. ముందుగా పత్రిజీ సార్కి ధన్యవాదాలు తెలియజేస్తూ, నా పేరు వై నాగేశ్వరరావు, పాల్వంచ మండల ప్రెసిడెంట్గా ఎన్నిక కావటం జరిగింది. ఈ ధ్యానంలోకి 2021లో రావటం జరిగినది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు సుధా నాగేశ్వరరావు మన హనుమంతరావు గారి సమక్షంలో పాల్వంచ మండలాన్ని అంతటిని కూడా ధ్యానమయం చెయ్యాలి అనే కాన్సెప్ట్ తోటే మేము ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు ప్రతి స్కూల్కి వెళ్ళి 1000 మంది విద్యార్థులకి ఉదయం 5 గంటలకే సోషల్ వెల్ఫేర్ స్కూల్స్కి వెళ్ళి 1000 మంది విద్యార్థులకి ధ్యానం నేర్పడం జరుగుతుంది. అలాగే కేటీపీఎస్ ఏ కాలనీలో గల శంబాల కామధేను పిరమిడ్ని ఒక మహాక్షేత్రంలాగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో పాల్వంచ కమిటీ మొత్తం కూడా కంకణం కట్టుకొని ఉన్నారు. అలాగే మొత్తం పాల్వంచ మండలంలో ఉన్నటువంటి 3 ఆధ్యాత్మిక క్షేత్రాలుగా ఇల్లందు ఒకటి, సుజాతనగర్ ఒకటి, పాల్వంచ ఒకటి, ఈ 3 కూడా ఒక ధర్మక్షేత్రాలుగా విరాజిల్లబోతున్నాయి. అక్కడ అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే మొన్న రీసెంట్గా ఒక
800 మంది విద్యార్థులతో 2 స్కూళ్ళని దత్తత తీసుకొని 800 మంది విద్యార్థులతో మనం ర్యాలీ తీయటం జరిగింది. అక్కడ మా కేటీపీఎస్ సి గారు, ఎస్సీ గారు అందరూ కూడా మనల్ని అభినందించడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి, హైదరాబాద్ ట్రస్ట్ బోర్డ్ కమిటీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చెప్పలు కొడదాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి వండర్ఫుల్ హనుమంతరావు గారు. అలాగే నెక్స్ట్ సిద్దిపేట్ ఈశ్వరయ్య గారు. ముందుగా బ్రహ్మర్షి పత్రిజీ గారికి, మళ్ళా స్వర్ణమాల అమ్మగారికి నా యొక్క ఆత్మ ప్రణామములు తెలియజేసుకుంటూ, స్టేజ్ని అలంకరించిన దామోదరి సార్ గారికి, హనుమంతరావు సార్కి, మరి పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క ఆత్మ ప్రణామములు. నా పేరు ఈశ్వరయ్య, సిద్దిపేట జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షుడిని. అయితే మా సిద్దిపేటలో మా పిరమిడ్ గురించి, మెగా పిరమిడ్ గురించి మా భూభద్రాస్ గారు ఆధ్వర్యంలో ఆ సంకల్పం ఉన్నది కాబట్టి ఈ ధ్యాన మహాయాగం అయిపోయిన తర్వాత మెగా పిరమిడ్ కడదామని చెప్పి అనుకున్నాము. తర్వాత నేను 2 సంవత్సరాల ఈ ధ్యానంలోకి వచ్చి, ఈ ధ్యానం నుంచి వచ్చినాక నేను ఈ ధ్యానానికే అంకితమై ఈ సేవా భాగాన్ని సేవ చేసుకుంటూ ఇందులోనే ఉంటున్నాను. నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. తర్వాత సిద్దిపేట జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షునిగా నన్ను మా భూభద్ర సారు గారు నియమించి, నువ్వు చేసే పనులు ఇంకా చాలా ఉన్నాయని చెప్పి అతను ఎటు పోతే తనతో తోలుకపోతూ నన్ను చాలా ఎదిగే స్థితికి తెచ్చిండు. ఆయనకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. వెంకటేష్ గారు. ముందుగా పితామహ పత్రి గారికి మరియు స్వర్ణమాల మేడంకు ఆత్మ ప్రణామాలు. స్టేజ్పై అలంకరించున్న సీనియర్ మాస్టర్లందరికీ, మిగతా మాస్టర్లందరికీ కూడా నా నమస్కారాలు. స్టేజ్ ముందున్న పిరమిడ్ మాస్టర్లందరికీ నమస్కారాలు. నా పేరు చీకోటి వెంకటేశం. నేను సిద్దిపేట జిల్లా నుంచి వచ్చాను. నేను సిద్దిపేట జిల్లా కమిటీలో ట్రెజరర్గా ఉన్నాను. నేను 21 సంవత్సరం నుంచి ధ్యానం చేస్తున్నాను, ధ్యాన ప్రచారం చేస్తున్నాను. గతంలో టీం ఉన్నప్పుడు 2003, 4, 5 మహారాష్ట్ర అక్కడ కానీ నిజామాబాద్ జిల్లా కానీ ఇవన్నీ కూడా ప్రచారాలు చేశామండి. అలా పరంపరలో 2017లో భూపతిరాజు గారిని సేవాదళ అధ్యక్షుడిగా పత్రిక నియమించడము, భూపతిరాజు గారు తాను పూర్తి సమయాన్ని ధ్యాన ప్రచారాన్ని కేటాయించడంతో సిద్దిపేటలో ఎన్నో సప్తాహాలండి, ప్రతి సంవత్సరం సప్తాహాలు నిర్వహించడము, 1 డే వర్క్షాప్ నిర్వహించడము. అట్లాగే మాకు 2019లో ఒక పిరమిడ్ కట్టామండి, దత్తాత్రేయ పిరమిడ్. అక్కడ ప్రతి గురువారం క్లాసెస్ అవుతున్నాయండి. మేము చాలా అందరం టీం కలిపి స్కూళ్ళలో, కాలేజీలో విద్యార్థులకు ధ్యానం బోధిస్తున్నాము. పత్రిక 2022 నవంబర్ 13 నాడు మరియు ఈ సంవత్సరం జనవరి 26 నాడు సుమారు 2000 మందితోని మెగా శాకార ర్యాలీ హైదరాబాద్ ట్రస్టు, 2 సేవాదల్, పిఎస్ఎస్ఎం ఆధ్వర్యం వారందరి సహకారంతో భూపతిరాజు ముందుండి మా అందరితోని కలిసి మేమందరం కలిసి సుమారు 2000 మందితోని 2 సంవత్సరాలు శాకారాలు నిర్వహించామండి. చాలా అద్భుతంగా ఉంది. టౌన్లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలా డబ్బులు పెట్టుకొని మీరే వచ్చి ఇలా ప్రచారం చేస్తారు ఏంది అంటే ఈ ధ్యానం యొక్క విశిష్టత వాళ్ళకి తెలుపుతున్నాము. ఈ సంవత్సరం కూడా షాప్లలోకి వెళ్ళి ధ్యాన ప్రచారం చేస్తూ ఈ మన పత్రిజీ ధ్యాన మహానికి రమ్మని ఇన్విటేషన్ చేస్తూ ఇచ్చిన వాళ్ళ దగ్గర డొనేషన్స్ కూడా తీసుకున్నామండి. ఈ సంవత్సరం కూడా నెక్స్ట్ ఇయర్ జనవరి 26 నాడు మెగా శాకార ర్యాలీ మరియు పత్రిక ధ్యాన మహాయాగం విజయోత్సవ సంబరాలు 3 కూడా అద్భుతంగా నిర్వహించుకోవడానికి మేము ప్లాన్ చేశామండి. ఇప్పటి నుండే హాల్ మాట్లాడడము, మిగతా పనులన్నీ కూడా ప్రారంభించి, ఎందుకంటే ఇక్కడ ఒక 15 రోజులు అందరం ఇక్కడే ఉంటాం కాబట్టి ఆ పనులు ముందు నడవాలని చెప్పేసి ఇప్పుడే పనులు ప్రారంభించామండి. అట్లాగే మా దగ్గర దుబాకలో కూడా అక్కడి మాస్టర్లు చాలా ఊళ్ళలో సప్తాహాలు నిర్వహించడము, అక్కడ క్లాసులు పెట్టడం జరుగుతుందండి. చాలా అద్భుతంగా మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. మా అందరికీ కూడా ఈ సహకారం పిరమిడ్ ట్రస్ట్ హైదరాబాద్ వాళ్ళు మరియు భూపతిరాజు వీళ్ళందరూ కూడా మరియు మా సభ్యుల సహకారంతో మేము అద్భుతంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నామండి. థ్యాంక్ యూ. మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాం మాస్టర్స్. మరి జ్ఞానాన్ని మరి ప్రపంచమంతా చిన్న మొక్కలుగా పెట్టి మరి దీని ధ్యానాన్ని ప్రతి ఊరుకు, ప్రతి మండలానికి, ప్రతి
జిల్లాలకు ప్రతి రాష్ట్రానికి అంతా పరిచయం చేయడానికి మన పిరమిడ్ సేవాదళ రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజ్ సార్ గారిని నియమించడం, ఆ సార్ నిజంగా ఎంతో సేవలు ప్రతిరోజు పొద్దున 6-7 గంటలకు బయలుదేరి రాత్రి 10-11 గంటల వరకు కూడా ఎన్నో సేవలు అందిస్తూ చాలా గొప్ప మనసున్న మాస్టర్ భూపతిరాజ్ సార్ గారికి ఒకసారి బిగ్ క్లాప్స్ మాస్టర్స్. మరి నా పేరు ఎల్లయ్య, మా సిద్దిపేట్. నాకు మరి ప్రచార రథం అప్పచెప్పిండు. ఆ ప్రచార రథంలో ప్రతిరోజు మేము కరపత్రాలు పంచుతూ మరి ధ్యాన ప్రచారం ఎంతో చేస్తూ ప్రతి ర్యాలీలో సారెమ్మడి నేను కూడా వెళ్తూ ప్రతి ర్యాలీలో మంచి మంచి మాటలు మంచి మంచి పాటలు, నిజంగా సారు ఎంతోమంది శాకాహారుల్ని చేస్తుండు. నిజంగా భూపతిరాజ్ సార్ గురించి ఎంత చెప్పినా కొంచెం తక్కువనే మాస్టర్. థ్యాంక్ యూ. మరి ఇంత మంచి ధ్యానాన్ని నాకు ఇచ్చిన మా అక్క కనకమహాలక్ష్మి అక్కకు, రోజా మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నా మాస్టర్. థ్యాంక్ యూ. ఇంత మంచి సమయం ఇచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మాస్టర్. ధన్యవాదాలు. 26 జనవరి రోజు ఒక మెగా శాకాహారాలు ప్రతి సంవత్సరం ఉంటుంది. అది సిద్దిపేట నుంచి మొదలవుతుంది. సో దాని గురించి ఒక చిన్న పిలుపు. అందరికీ ధన్యవాదాలు. మన జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఎంతోమందిని చైతన్యం చేసి లక్షలాది మందిని ధ్యానులుగా తీర్చిదిద్ది లక్షలాది మందిని శాకారులుగా మార్చినటువంటి గొప్ప వ్యక్తి మన బ్రహ్మర్షి పత్రిజీ గురువుగారు. ఆయనకు ఏమిచ్చినా మనం రుణం తీర్చుకోలేం. ఆయన ఏదైతే కోరుకుండో ధ్యాన జగత్, శాకార జగత్, పిరమిడ్ జగత్, దాంట్లో అందరం మన భాగస్వాములు కావడమే, ప్రతి నిత్యము మనము ధ్యాన ప్రచారం చేయడమే మన ఆశయం. కాబట్టి మరి అందులో భాగంగా మనం హైదరాబాద్ కడతాల్ ట్రస్టు మరియు సేవాదళ ఆధ్వర్యంలో మనము బ్రహ్మాండంగా తెలంగాణలో ప్రతి నెల చివరి ఆదివారం నాడు శాకార ర్యాలీ చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఆ శాకార ర్యాలీకి ఇదే వేదికగా అందరినీ సిద్దిపేట పిఎస్ఎస్ఎం తరపున అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. 26 జనవరి ఎక్కడ ఉండాలి? చలో సిద్దిపేట, చలో సిద్దిపేట అనండి. చలో సిద్దిపేట రావాలి కదలి మీరు శాకాహార జగత్తు సాధన కొరకై. చలో సిద్దిపేట రావాలి కదలి మీరు శాకాహార జగత్తు సాధన కొరకై. ప్రతి ఒక్కరూ ఆ శాకాహారలో పాల్గొందాం. మరి అందరూ ఇదే ఆత్మీయ ఆహ్వానంగా అందరూ మరి రావాలి. వేదిక మీద ఉన్న అందరు ప్రతి ఒక్కసారి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎంతోమంది సేవ చేస్తూ ఉన్నారు. ఎలా జరిగింది పత్రిజీ ధ్యాన మహాయాగం? ఎలా జరుగుతుంది? పత్రిజీ ధ్యాన మహాయాగము ప్రపంచ శాంతి కొరకు జరుగుతున్న యాగము. ఎంత గొప్ప యాగం ఇది! ప్రపంచ శాంతి కోసం జరుగుతూ ఉంది. మరి అందరూ ఈ 26 జనవరి సిద్దిపేటకు రావాలని అందరినీ కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ భూపతిరాజు గారు. వండర్ఫుల్. చిత్తూరు సంగీత బాబు, సంగీతంతో పాడతావా మరి మామూలుగా చెప్తావా? సంగీతంతో చెప్తావా? సుజాత మేడం సగం కదా, అందుకని సగం ఆమెకి ఇచ్చిండు 5 నిమిషాల సమయాన్ని. అందరికీ ఆత్మ ప్రణామములు. పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడం గారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ధ్యానికి కృతజ్ఞతలు. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మేము కూడా తిరుపతిలో ఫిబ్రవరి 9వ తారీఖున శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నాము. దానికి అందరినీ ఆహ్వానిస్తున్నాం ఈ సందర్భంగా. కాబట్టి ప్రతి ఒక్క ధ్యాని ఆ కార్యక్రమంలో పాల్గొనాలి, మీ సహాయ సహకారాలు అందించాలన్నమాట. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎన్నో పిరమిడ్లు పత్రి గారి సమక్షంలో ఓపెన్ చేసుకోవడము, అక్కడ ధ్యాన ప్రచారము చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. నేను ధ్యానంలోకి రావడము నా భర్త సంగీత బాబు ద్వారానే. పెళ్ళైన మొదటి వారంలోనే ధ్యానంలోకి రావడం జరిగింది. మొదటి నెలలోనే పత్రికారిని కలవడము. ఎంతో అజ్ఞానంతో ఉన్న నేను ఈరోజు ఇలా కొంచెమైనా జ్ఞానాన్ని సంపాదించుకున్నానంటే అది పత్రికారు అందించినటువంటి ధ్యానము, జ్ఞానము, సజ్జన సాంగత్యం, సార్తో ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనడం వల్లే నాకు ఈ జ్ఞానం అనేది లభించింది. ఈ సందర్భంగా పత్రి గారికి 1000 కోట్ల కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. సుజాత మేడం, అందరికి పత్రి గారు మహిళలకు ఎందుకు జ్ఞానం అందించాడంటే పురుషులు బయట తిరగాలంటే మహిళల నుంచి అడ్డంకి ఉండకూడదు,
వాళ్ళకు జ్ఞానం అందిస్తే వీళ్ళకు ఫ్రీ దొరుకుతుంది అనమాట. అందుకే సంగీత బాబు తిరుగుతున్నారు. మీకు జ్ఞానం ఉంది కాబట్టి పట్టించుకోరు, హాయిగా తిరిగి రావా అని చెప్పారు. అందుకే రోజు ఒక ఊళ్ళో ధ్యాన క్లాసు పెడతాడు. గట్టిగా చెప్పలు కొడతా మీ దంపతులకు. నా పేరు యాక్చువల్గా హర్నాథ్ బాబు. వృత్తిరీత్యా మాకు ఒక హోటల్ ఉన్నింది. ముత్యాల ముగ్గు హీరోయిన్ సంగీత తెలుసుంటుంది అందరూ. ఆమెను తీసుకొని వచ్చి మా హోటల్కి రిబ్బన్ కట్ చేసిన దానికి సంగీత హోటల్ అని పేరు పెట్టడం జరిగింది. కొద్ది రోజులకి ఆమె కనపడకుండా పోయింది, మా హోటల్ కూడా కనపడకుండా పోయింది. పేరైతే మిగిలింది సంగీత బాబు అని. 1998 జనవరి 5వ తారీఖున ధ్యానానికి రావడం జరిగింది. అప్పట్లో నేను కొంచెం మెంటల్గా అప్సెట్ అయిపోయినాను. ఈ మెంటల్గా అప్సెట్ అయిన పరిస్థితి నన్ను సూసైడ్ వరకు తీసుకుపోయింది. ఒక మిత్రుడు ధ్యానం అని చెప్పేటప్పటికి నాకు బటన్ వేల నుంచి ఈ తల భాగం వరకు లాగినట్టు అనిపించింది. ఎప్పుడైతే లాగిందో ధ్యానం ఎక్కడుంది అని ఎత్తుక్కుంటా ఉన్నా. ఇప్పుడంటే ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క వాడకి మాస్టర్స్ వస్తున్నారు. గతంలో నేను వెళ్ళాలంటే 6 కిలోమీటర్ల దూరంలో వెళ్ళి ధ్యానం గురించి తెలుసుకోవాలి. అతని ఇంటికి ఒక వారం రోజులు తిరిగాను. చిన్నప్ప గారు తిరుమల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అధ్యక్షులైన ఆయన గురించి పోతుంటే ఆయన డ్యూటీల మీద వెళ్తూ ఉంటాడు, డిప్యుటేషన్ మీద వెళ్తూ ఉంటాడు. ఒక దూరు తిరుపతి అంటారు, ఒక దూరు తిరుమల అంటారు. అట్లా ఒక వారం తర్వాత ఆయన రావడం, ఆయన దగ్గర ధ్యానం గురించి తెలుసుకోవడం, తెలుసుకున్న తక్షణమే ఒక మంచి అనుభవంతో నేను రావడం. ఆ అనుభవం ఏమిరా అంటే సాక్షాత్తు నేను ఒక 40 నిమిషాలు 50 నిమిషాలు ధ్యానం చేస్తాంటే ఆయన ఓకే చెప్పాడంట. కానీ చెప్పినా కానీ నాకేం అనిపించలేదు. మళ్ళీ 1.5 గంట తర్వాత నన్ను వచ్చి ఓకే అని చెప్పి భుజం తడితే ఉలిక్కి పడలేసినాను. ఏమయ్యా నువ్వు ఎంతసేపు ధ్యానం చేసావో చెప్పంటే తెలుస్తారంటే 1.5 గంట ధ్యానం చేసావని చెప్పడం జరిగింది. ఫస్ట్ సిట్టింగ్లోనే నేను 1.5 గంట ధ్యానం చేయడం జరిగింది. ఆ 1.5 గంట ధ్యానంలో నాకు వచ్చినటువంటి అనుభవము ఒక చక్రం, విష్ణుమూర్తి ఒక చక్రం వదలడము, ఆ చక్రం నా లోపలికి వెళ్ళడము, అది తిరిగి 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 బయట రావడము, ఒక 2 తెల్ల ఏనుగులు నా తల మీద అలా ఉండిపోవడము. ఉండిన దానివల్ల 1.5 గంట ఆ ధ్యానంలో ఉన్నా కానీ నాకు ఆ ధ్యానంతో ఉన్నాను కానీ శక్తిని తీసుకుంటున్నాను కానీ ఆయన ఓకే చెప్పినా కానీ మళ్ళీ కళ్ళు మూసుకుంటూ ఉన్నాను. అలా అనుభూతి పొందింది మొదటి అనుభవం. ఆ తర్వాత చేసుకుంటూ ధ్యానాన్ని పెంచుకుంటూ పోతా వచ్చాను. పెంచుకున్న తక్షణమే నాకు రావాల్సినటువంటి అనుభూతులు, రావాల్సినటువంటి సిరి అంతా రావడం జరుగుతూ వచ్చింది. ఇలా చేసుకుంటూ పోయేటప్పుడు తిరుపతిలో ఎన్నో మనకందరికీ తెలిసిన విషయాలే, ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు. ఒక పాంప్లెట్ రిలీజ్ ఫస్ట్ ఇక్కడ మనకు అంతా సార్ అప్పుడు ధ్యానం గురించి మాత్రమే చెప్తా వచ్చేవాడు. ఒక పాంప్లెట్ అనేది రావాలనేసి తిరుపతిలోనే కంచి జయరామ్ గారు అనేసి ఒక ఆయన ఉన్నారు, ప్రెస్ పెట్టుకో అన్నారు. ఆయన దగ్గర ఒక పాంప్లెట్ తీసుకొని వచ్చి ధ్యానం అంటే ఏమి, ధ్యానం వల్ల లాభాలు, పిరమిడ్ యొక్క శక్తి అనేదాన్ని తీసుకొని వచ్చి మొట్టమొదట 98లోనే ఒక పాంప్లెట్ తిరుపతిలోనే రిలీజ్ చేయడం జరిగింది మొత్తానికి. ఆ తర్వాత ధ్యానం చేస్తుంటే ఒక బుక్ కావాలంటప్పటికి అప్పట్లో డాక్టర్ యుగంధర్ గారు ఉండేవాళ్ళు తిరుపతిలో. యుగంధర్ గారు పిరమిడ్ టైమ్స్ అనేసి ఒక ఇంగ్లీష్ బుక్ తీసుకురావడము, అంతకుముందు తిరుపతిలో ధ్యాన గోవిందం అనేసి ఒక బుక్ చేసుకురావడము, అలాగే శివప్రసాద్ గారి ద్వారా ధ్యానాల హరి అనేసి ఒక బుక్ తీసుకురావడము. అప్పట్లోనే బాంబేలో ఇంత నిన్న వచ్చారు కదా శ్రేయన్స్ డాగా గారు, రిటర్నరీ వాయిస్ అనే ఒక బుక్ అంతా ఒక తూరుగా అది తిరుపతిలోనే మనం రిలీజ్ చేసుకోవడం జరిగింది. అట్లా ఆ కార్యక్రమం ఆ ధ్యానాల హరే ధ్యానాంధ్రప్రదేశ్ ధ్యాన జగత్తుగా కూడా పోయింది. అది తిరుపతి నుంచే రూపకల్పన చేయడం జరిగింది. అలాగే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తిరుపతిలోనే శ్రేయన్స్ గారి ద్వారా అక్కడ శేషన్ గారి ద్వారా తీసుకురావడము, పిరమిడ్ పార్టీ కూడా తిరుపతిలోనే చేసుకొని జరిగింది. అలాగే ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని వచ్చి అప్పుడు ఉన్నటువంటి వజ్జల మురళి గారి ద్వారా ఒక ప్రెసిడెంట్గా పెట్టి తిరుపతిలోనే చేసుకోవడం జరిగింది. అలాగే ఇంటింటా ధ్యానాలు, మండల ధ్యానాలు అలాంటివన్నీ తిరుపతిలోనే చేయడం జరిగింది. అలాగే కంచి రఘురామ్ గారి ఆధ్వర్యంలో మొట్టమొదటగా మానస సరోవర యాత్ర 15 తూర్లు వెళ్ళడం కూడా ఆ ఘనత తిరుపతి నుంచే దక్కింది. ఇంకా అందరికీ తెలిసేయాల్సిన విషయం ఏంటంటే మొట్టమొదట బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని ప్రపంచానికి పరిచయం చేసింది కూడా తిరుపతి నుంచే. అది ఎలా అంటే 2002 ఆ ప్రాంతంలో శ్రీనివాసులు రెడ్డి అనేసి ఒక ఆయన తిరుపతిలో ఉన్నారు. అలాగే రజనీకాంత్ వాళ్ళ మిస్సెస్ వీళ్ళంతా తిరుపతిలో ఉండడం జరిగింది. వాళ్ళ ద్వారా సార్ సింగపూర్లో క్లాస్ పెట్టాలని చెప్పింది. సింగపూర్లో వాళ్ళ రిలేషన్స్ ఉండారంటే
ఆయన శ్రీనివాసరెడ్డి సార్ని తీసుకెళ్ళి రజనీకాంత్ శ్రీనివాసరెడ్డి సారు తిరుపతి నుంచి చెన్నై నుంచి సింగపూర్కి వెళ్ళి సింగపూర్ నుంచి మళ్ళీ క్లాస్ అంతా చూసుకొని అక్కడ నుంచి తిరుపతి రావడం జరిగింది కూడా ప్రపంచానికి అంటే ప్రపంచం తిరుపతి నుంచే అందించడం జరిగింది. ఆ ఘనత కూడా తిరుపతి నుంచే దక్కడం జరిగిందని నేను చాలా భావిస్తూ ఉన్నాను. అలాగే మీకు అందరికీ తెలియాల్సిన విషయం, సార్కి లైఫ్ అచీవ్మెంట్ అవార్డు అనేసి ఒకటి వార్దాలో ఇవ్వడం జరిగింది. మొట్టమొదట 2006 అది వార్దాలో ఇవ్వడం జరిగింది. దానికి రూపకల్పన మొత్తం జరిగింది తిరుపతిలోనే. డాక్టర్ హర్నాథ్ గారు అని ఆయనకి ఎయిర్పోర్ట్ రోడ్లో 14 ఎకరాల ల్యాండ్ ఉంది. ఆ 7 ఎకరాల ల్యాండ్ ఎస్ఎస్ఎన్ అనేసిన వాళ్ళకి ఇచ్చి 7 ఎకరాలు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి ఇవ్వాలనే మూమెంట్లో అప్పుడు పత్రి సార్ని క్లబ్ చేయడము, పత్రి సార్ గురించి మొత్తం ఆయన తీసుకోవడము, ఈయనకి ఏదో ఒకటి చెయ్యాలనేసి ఆ ఉద్దేశంతో ఆయన బయోడేటా అంతా తిరుపతిలోనే టైప్ చేసుకొని బయోడేటా అంతా ఇస్తే అప్పుడు మిట్టా శ్రీనివాసులు గారు అనే వ్యక్తి ఆ యొక్క పేపర్ని తీసుకొని సార్ని మొత్తం వార్దాకి తీసుకొని వెళ్ళి అక్కడ లైఫ్ అచీవ్మెంట్ అవార్డు అనేది కూడా తీయడం, తిరుపతి నుంచి ఆ ప్రాసెస్ అంతా తిరుపతి నుంచే జరగడం జరిగింది. అంటే ఇదంతా తిరుపతి గురించి ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉందంటే, తిరుపతిలో సారు ఎట్లా పోయినా కానీ అట్లా కర్నూలు హైదరాబాద్ నుంచి అంటే హెడ్ క్వార్టర్ తిరుపతి, అలాగే ఇట్లా విజయవాడ విశాఖపట్నం నుంచి హెడ్ క్వార్టర్గా తిరుపతి పెట్టుకొని అక్కడ భీమాస్ రఘు సార్ యొక్క ఆధ్వర్యంలో రోజు 3 పూటల భోజనము, ఒక మెద్ద సార్కి ఒక హాల్ లాంటిది అంటే ఒక రూమ్ లాంటిది ఇచ్చి అక్కడ రూపకల్పన చేసుకొని చాలా అద్భుతంగా చేసింది. ఓతూరి మనకు అందుబాటులో లేకపోయినా కానీ భీమాస్ రఘు సార్కి ఓతూరి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటాం. ఎందుకంటే తిరుపతికి సార్ని పరిచయం చేసినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే భీమాస్ రఘు సారు, మాకందరికీ పరిచయం చేసిన వ్యక్తి ఎవరంటే కంచి రఘురామ్ సారు. వాళ్ళిద్దరికి ఓతూరి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటాం. అలాగే మాకు ఎన్నో మంది ఆధ్యాత్మిక గురువులైనటువంటి సముద్రాల లక్ష్మణయ్య గారు, మేడసాని మోహన్ గారు, అలాగే మా శివప్రసాద్ సార్ కూడా ఒత్తిడి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటాం. కేశవరాజు గారికి కూడా, శివప్పకి కేశవరాజు దగ్గర జైన్ అయిన మొట్టమొదటి సెక్రటరీ మా నలుగురిలో మొదటి వ్యక్తి అతనే. శివప్పకి కేశవరాజు సార్ కూడా ఒత్తిడి చప్పట్లు కొట్టుకుంటాం. ఇకపోతే ధ్యాన జగత్, ఇకపోతే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దగ్గర 8 ఆశ్రమాలు ఉన్నది. ఇప్పటి వరకు 8 ఆశ్రమాలు, 11 నుంచి 12 నిత్యాన్నదానాలతో జరుగుతున్నటువంటి ఆశ్రమాలు జరుగుతున్నది. దగ్గర 150 పిరమిడ్లు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉండడం జరిగింది. అన్నీ విఘ్నేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రం ఐరాల చిత్తూరు దగ్గర ఉండడం జరిగింది. కుప్పాలపల్లిలో 2 ఎకరాలతో సుభాష్ పత్రిజీ ధ్యాన క్షేత్రం అనేసి అక్కడ జరిగింది. అలాగే ఒక 5 ఎకరాల ల్యాండ్లో తిరుమండ్యంలో సుభాష్ పత్రిజీ ధ్యానాశ్రమం అనేసి అది రన్నింగ్లో భోజనాలు జరుగుతూ ఉంది. అలాగే మాకు అందుబాటులో ఉన్నటువంటి గోవింద పిరమిడ్ ధ్యాన మందిరం అనేసి మన తిరుపతికి పచ్చికాపల్లి దగ్గర పట్టుబాల భాస్కర్ రెడ్డి గారి ద్వారా అక్కడ ఒక పెద్ద మెగా పిరమిడ్ రావడం జరిగింది. ఇలా పీలేరు అయితేనేమి, చిత్తూరు అయితేనేమి, పుత్తూరు అయితేనేమి, సత్యవేడు అయితేనేమి, నగిరి అయితేనేమి, అలాగే పలమనేరు అయితేనేమి, తుర్లపల్లి అయితేనేమి, ఈ మధ్య రీసెంట్గా గాయత్రి ఒక చిన్న సామాన్యురాలు ఒక 10,000 రూపాయలకు జీతంతో పనిచేస్తున్నటువంటి ఒక పాప, ఆ పాప 2,000 రూపాయలతో తీసుకుంటూ చేస్తూ ఒక మెగా పిరమిడ్ కూడా కట్టే ప్రయత్నం చేసింది. ఆ పాపకు కూడా వద్దు గట్టిగా చప్పలు కొట్టుకుంటాం. ఇక ముఖ్యంగా చెప్పాల్సింది ఎవరంటే 2006లో శ్వేతాభవన్ అనే తిరుపతిలో ఒకటి ఉండేది. ఆ తిరుపతిలో శ్వేతాభవన్లో ఒక పాంప్లెట్ రిలీజ్ చేశారు టీటీ తిరుమల తిరుపతి దేవస్థానం వారు. అది ఏం చేశారంటే యోగా పైన, మెడిటేషన్ పైన ఎవరన్నా కానీ సర్వీస్ చేస్తే 15,000 రూపాయలు జీతం ఇస్తాననేసి వాళ్ళు చేయడం జరిగింది 2006లో. ఎప్పుడైతే ఆ పాంప్లెట్ మనకు అందిన తక్షణమే నేరుగా 15,000 రూపాయలు ఉన్నటువంటి జీతం దగ్గర కొట్టేసి ఫ్రీ అని రాసేసి వాళ్ళ దగ్గర ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఫ్రీ అని రాసి వాళ్ళకి ఇవ్వడం జరిగిందో ఇమ్మీడియట్గా వాళ్ళు ఫ్రీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానాలకు రమ్మని పిలవడము, వచ్చిన తక్షణమే నేరుగా వాళ్ళు మాకు మెడిటేషన్ గురించి, ధ్యానం గురించి, యోగా గురించి చెప్తానంటే వెళ్ళడం జరిగింది. వెళ్ళింది 300 మంది ఉన్నారు అప్పుడు. అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో వర్క్ చేసేటటువంటి వాళ్ళు. వెళ్ళేటప్పటికి వాళ్ళంతా ఒక దిండ్లు దుప్పట్లు పెట్టుకున్నారు, యోగా చేపిస్తారేమో అనేసి. యోగా కాదు సార్, మాది మెడిటేషన్ సార్ అని చెప్తే సరే చేపిండి అని చెప్పారు. మెడిటేషన్ అనేది వాళ్ళకి ధ్యానం అనేది ఎలా చేయాలో చెప్పేటప్పటికి 300 మంది 3/4 గంట అద్భుతంగా ధ్యానం చేశారు. చేసిన తక్షణ అనుభూతి పొందారు. మళ్ళీ రేపు వస్తారన్నారు. అలా కంటిన్యూగా రోజు మార్చి వెళ్తూ ఉండేటప్పటికి 2006 ఆగస్టులో మనకు పిఆర్ఓ రవి గారి ద్వారా, తిరుమల తిరుపతి దేవస్థానం పిఆర్ఓ రవి గారి ద్వారా 2006 ఆగస్టులో తిరుమల కొండపైన మీరేమన్నా ధ్యానం గురించి చెప్పగలుగుతారని చెప్తే ఖచ్చితంగా చెప్తాం సార్ అంటే నేరుగా
ఆగస్టులో మనం 2006 ఆగస్టులో పడడానికి అప్పట్లో 3000 మంది శ్రీవారి సేవకులు ఆడ ఉండడం జరిగింది. ఒక్క తూరిగా శ్రీవారి సేవకులను చూసిన తక్షణమే కొంచెం జంక్ అనిపించినా ధైర్యం చేసి వాళ్ళకి ధ్యానం గురించి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క శుక్రవారం ఇచ్చేవాళ్ళు. అలా ఎప్పుడైతే ఆ శుక్రవారం అనేది ఇవ్వడం జరిగిందో నెక్స్ట్ మళ్ళీ శుక్రవారం రమ్మని పిలవడం, అలా శుక్రవారం అట్లా 2006 నుంచి 2012 వరకు ధ్యానం గురించి చెప్తూ వచ్చాము. 2012లో మనది వాళ్ళైతే మనల్ని ఎప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎప్పుడు మనల్ని ఇప్పటి వరకు కూడా పిలుస్తున్నారు. 2006లో నుంచి 12 వరకు చేసాం. 12లో కొంచెం డిస్టర్బ్ జరిగేటప్పటికి మనమే ఆగాము. మళ్ళా యథాప్రకారము 2018 నుంచి ఇప్పటి వరకు శ్రీవారి సేవకులకి ప్రతి నెల కొత్త వారికి 20,000 మందికి మనం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ధ్యానం నిర్వహిస్తున్నాం. అంటే ప్రతి ఒక్క బుధవారం తిరుమల కొండపైన 3 నుంచి 4,000 మందికి, ప్రతి శుక్రవారము మంగళవారము తిరుపతిలో 1000 మంది అంటే 6,000 మందికి ప్రతి ఒక్క వారము మనం ధ్యానం నిర్వహిస్తున్నాము తిరుపతిలో. అది తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో ఇప్పటి వరకు కూడా ఏ కార్యక్రమైనా సరే మనకి ఇచ్చినటువంటి ధ్యాన మందిరం తిరుపతిలో కూడా తిరుపతి వారిదే. అలాగే మన అదృష్టం ఏమిరా అంటే అయోధ్య రామరెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉండేటప్పుడు అయోధ్య రామరెడ్డి గారు 5 కోట్ల రూపాయలు సహాయం అందిస్తే శ్రీ వెంగమాంబ పిరమిడ్ పెట్టేది వెంగమాంబ ధ్యాన మందిరం అని తిరుమలలో కూడా ఒక ధ్యాన మందిరం లాంటిదే కడుతూ అలాగే ధ్యాన మందిరం వస్తుంది. పిరమిడ్ లాగే తీసుకుపోతున్నారు, ధ్యాన మందిరం వస్తుంది అక్కడ కూడా. నిజంగా చాలా ఆనందం. తిరుమల తిరుపతిని మన ఇప్పటి వరకు కూడా ఏ సంస్థకి కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో సహకారం అందించడం లేదు. ఒక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్కే టీటీడీ వారు అన్నీ అందిస్తున్నారంటే ఆ ఘనత బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి. సార్ కూతురు గట్టిగా చప్పట్లు కొట్టుకుంటాం. అలాగే స్వర్ణమాల పత్రి మేడం గారి కూతురు గట్టిగా చప్పట్లు కొట్టుకుంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సంగీత బాబు గారు. గట్టిగా చప్పట్లు కొడదాం చిత్తూరు జిల్లాకి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో తిరుపతిలో ఫిబ్రవరి 9వ తేదీ మెగా శాకాహార ర్యాలీ మన సంగీత్ బాబు గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. తప్పకుండా మనందరం కలిసి చేయి కలుపుతూ శాకాహార ర్యాలీని దిగ్విజయంగా జరుపుకుందామని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ మాస్టర్. విన్నారు కదా, చిత్తూరు జిల్లా ప్రత్యేకము, అందులో తిరుమల తిరుపతి అనేది ప్రత్యేకము. తిరుపతి కథ కిందిది, తిరుమల పైది. అంటే ఇక్కడ వరకు తిరుపతి ఆజ్ఞాచక్రం పైన తిరుమల. అందుకే మొట్టమొదటి కొండ ఆంజనాద్రి కొండ అని. ఎందుకంటే శుద్ధత్వము ఆంజనేయతత్వం కంప్లీట్ అయితే హనుమతత్వం మొదలైతే దాన్ని తిరుమల అంటారు. అలాంటి కథ ఉన్నది. ఎన్ని ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎటు తిరిగినా ఎటు పోయినా ఆఖరికి వచ్చి తిరుమల కొండ మీద వాలవలసిందే. కాబట్టి అలాంటి తిరుమల కొండ గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. థ్యాంక్ యూ సంగీత బాబు గారు. మరి విజయభాస్కర్ రెడ్డి గారు, ఈస్ట్ గోదావరి జిల్లా ఉమ్మడి. ఈ ప్రాంగణంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాస్టర్స్ ఎవరైనా ఉంటే వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మరి ఈరోజు ఐక్యరాజ్య సమితి డిసెంబర్ 21వ తారీఖుని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ఈరోజు గుర్తించింది. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గత సుమారు 20 సంవత్సరాల క్రితమే ఆ డిసెంబర్ 21 యొక్క విశిష్టత దేశానికి ప్రపంచానికి తెలియజెప్పే విధంగా ధ్యాన మహాచక్రాలు, ధ్యాన మహాయాగాలు, మరి ఈరోజు ధ్యాన మహాయాగాలు నిర్వహిస్తున్నారు అంటే మరి అటువంటి దివ్యాత్మ స్వరూపుడికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అమ్మ స్వర్ణమాల పత్రికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు వేదికను అలంకరించిన వేదిక ముందు ఆహుతులైన ఆత్మస్వరూపులందరికీ కూడా హృదయపూర్వక ఆత్మాభివందనాలు తెలియజేస్తూ, మరి నా పేరు నల్లమిల్లి విజయభాస్కర్ రెడ్డి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి అధ్యక్షుడిగా ఆ రోజు పత్రిని నియమించడం, తర్వాత ఇప్పుడు 3 జిల్లాలుగా తయారైనాయి. కానీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మరి నన్ను అధ్యక్షుడిగా నియమించడం అంటే మరి చాలామందికి అర్థం కాని విషయం. నేను మరి మా మేడం ధ్యానం చేసుకుంటూ ధ్యానం యొక్క విశిష్టత తెలుసుకొని అందరికీ తను ధ్యానం చేసుకుంటూ అందరికీ అందివ్వాలనే తపనతో ఉన్నప్పుడు మరి పత్రిజీ అనే వ్యక్తి తూర్పుగోదావరి జిల్లాకు వచ్చినప్పుడు మండపేట వచ్చినప్పుడు ఆయన కూడా నేను ఒక డ్రైవర్గా, నాకు డ్రైవర్ ఉన్నా కూడా డ్రైవర్ని పక్కన దింపి సార్ పక్కన నేను డ్రైవింగ్లో కూర్చొని
మరి జిల్లా అంతా తిరగడం, మరి ఈరోజు మరి ఆయన శారీరకంగా లేకపోయినా ఆ అనుభూతులన్నీ కూడా నెమరువేర్చుకుంటూ ఆయన యొక్క ఆశయం ధ్యాన జగత్, సేకార జగత్, పిరమిడ్ జగత్ కోసమే ఈ శ్వాస ఉన్నంతసేపు చేయడానికి సంకల్పం చేసుకుని ఈరోజు ఆ దిశగా వర్క్ చేసుకుంటూ ఉంటున్నాము. మరి నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కాకముందు సార్ని సుమారు 4.5 సంవత్సరాలు సార్ కూడా తిరుగుతూనే మీరేం గురువు అడిగిన వ్యక్తి ఎవరు ఉండరేమో, అది ఒక విజయభాస్కర్ రెడ్డి ఏమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఆలోచనలు అర్థం చేసుకుని అజ్ఞానంలో ఉన్నప్పుడు ఆయన కూడా తిరుగుతూ కూడా ఆయన ఏం బాబు స్వామీజీ అని అంటే, మీరేం గురువు సార్ అందరినీ తిడుతున్నారు కొడుతున్నారు అనేవాడిని. నువ్వు ఇలాగే ఉండు బాబు స్వామీజీ అనేవారు. ఎవరైనా విమర్శిస్తే మారమని చెప్తారు, కానీ మరి ఆయన నన్ను ఏ రోజు కూడా నువ్వు మారమనలేదు, ఇలాగే ఉండమన్నారు. మరి ఆయన క్లాసులకు వెళ్తూ కూడా ఆయన యొక్క చెప్పిన మాటలు విని మీకెవరో గురువు అనేవాళ్ళు లేడు, నీ శ్వాసే నువ్వు గురువు, నా పాదాలు కాదు నీ పదాలు పట్టుకోమన్న మాటలు నా గుండెల్లో దూసుకుని సార్ మీతో పాటు వర్క్ చేస్తానని అంటే, నాకు వశిష్ఠ గౌతమి ధ్యాన శక్తి క్షేత్రం ఉభయ గోదావరి జిల్లాలకి ఇచ్చిన వరం, వర్క్ చేయడానికి ఇచ్చిన వరం, దానికి మెయిన్ ఇంట్రెస్ట్గా చేయమని అడగడం. సార్ నేను మరి చాలా వ్యాపార లావాదేవీల్లో చిక్కున్నాను, మరి నేను ఈరోజు నేను చేయలేనంటే జిల్లా అధ్యక్షుడిగా నన్ను చేయమని అడగడం. సరే జిల్లా అధ్యక్షుడే కదా ఏముంటుందిలే పని చెప్పేసి అని జిల్లా అధ్యక్షుడిగా నియమించబడ్డం. మరి ఆ రోజు జిల్లా అధ్యక్షుడిగా నియమించిన తర్వాత నుంచి కూడా నా వెన్నంటూ ఉంటూ మరి నేను వ్యాపార వ్యవహారంలో ఉన్నా కూడా జిల్లా సభ్యులందరికీ కూడా జాన్లందరికీ కూడా అందుబాటులో ఉంటూ నా భార్య అన్నపూర్ణ మరి నా పాత్ర నేనైనా సరే పేరు ప్రఖ్యాతులు నాకు వచ్చినా తను అందరికీ అందుబాటులో ఉంటూ నా యొక్క బాధ్యతలు తను నిర్వర్తిస్తూ జిల్లా జరిగిన కార్యక్రమాలు వశిష్ఠ గౌతమి గురించి కూడా తన నోటులతో వినాలని కోరుకుంటూ మరి ఆవిడ మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. మన గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా హృదయపూర్వక పాద నమస్కారాలు సమర్పించుకుంటూ, అలాగే అమ్మ స్వర్ణమాల పత్రికి నా హృదయపూర్వక పాద నమస్కారాలు. నా పేరు అన్నపూర్ణ అండి. ఇప్పుడు చెప్పారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా. మనకి తూర్పుగోదావరి జిల్లా అనే పేరు వింటేనే వశిష్ఠ గౌతమి అనేది అందరికీ గుర్తుకు వచ్చేది. తూర్పుగోదావరి జిల్లా అంటే మన దేశంలో ఉన్న 3 మెగా పిరమిడ్లలో బెంగళూరు, తర్వాత కడతాల్ మహేశ్వర పిరమిడ్ అయితే 3వది పేరవరం వశిష్ఠ గౌతమి ధ్యాన మహాక్షేత్రం. పత్రిజీ చెప్పారు మనకి 3 కోహినూరు వజ్రాలు ఉన్నాయని. ఈ 3 మన కోహినూరు వజ్రాలు. వశిష్ఠ గౌతమి మొన్న నవంబర్ 11 గంటల 11 నిమిషాలకి ప్రారంభోత్సవం జరిగిందండి, కోణం పూర్తి చేసుకుని. మరి అలాగే ఇంకా జిల్లాలో ఎన్నో అద్భుతమైన మెగా పిరమిడ్లు మండపేటలోను, అలాగే గొల్లల మామిడాడ 40/40, మండపేట 40/40, అనపర్తి 80/80, కాకినాడ, అమలాపురం, ఇలా ప్రతి ఒక్క సెంటర్లోనూ ఎంతో అద్భుతంగా మెగా పిరమిడ్ నిర్మాణాలు జరిగాయి. అలాగే ఎన్నో చోట్ల వన్ డే వర్క్షాప్స్ జరుగుతున్నాయి, చిన్న చిన్న రూప్ టాప్ పిరమిడ్స్, ఇలా ఇంకా ర్యాలీలు ఒకటని కాదు, ఎంతో అద్భుతంగా జిల్లా అంతా అభివృద్ధి చెందుతూ ఉంది. మరి ఈ మధ్యన అయితే ఈ సంవత్సరంగా మినీ యజ్ఞాలు కూడా చాలా చక్కగా మొత్తం జిల్లాల్లో జరుగుతుందండి. దారపల్లిలో ఎప్పుడూ 2 సంవత్సరాల నుంచి 3 రోజులు బుద్ధ పౌర్ణమికి జరుగుతుంది. మొన్న కొత్తగా రీసెంట్గా పిఠాపురంలో మన పత్రిజీ మినీ ధ్యాన మహాయాగం అని మన దామోదర స్వామి గారి ఆధ్వర్యంలో జరిగింది. చాలా అద్భుతంగా 2 రోజులు. అలాగే మరి మేము తాపేశ్వరంలో విశ్వ సంతోషి పిరమిడ్ ధ్యాన మందిరం అని సార్ పేరు పెట్టారు. మా ఫంక్షన్ హాల్ దగ్గర ఒక పిరమిడ్ నిర్మాణం చేస్తే దాన్ని మేము ఇప్పుడు విశ్వ సంతోషి పిరమిడ్ ధ్యానాశ్రమంగా మార్చుకొని అక్కడ నిరంతరంగా అందరూ వచ్చి ధ్యానం చేసుకునేలాగా ఏర్పాటు చేస్తూ మన గురు పౌర్ణమికి మినీ ధ్యానయజ్ఞం 2 రోజులు ధ్యానయజ్ఞం పెట్టడం జరిగింది. ఇలా అన్ని చోట్ల ఇప్పుడు ధ్యాన యజ్ఞాలు స్టార్ట్ అవుతున్నాయి. ఇలా ఎంతో చక్కగా జిల్లా మొత్తం కూడా అన్ని చోట్ల అభివృద్ధి పదంలో ఈ ధ్యానం అనేది జరుగుతుంది. మరి ఇంత అద్భుతమైన ఇదంతా జరుగుతుంది అంటే ఇప్పుడు పత్రిజీ
ఈ భూమి మీద లేకపోయినా మనకి ఎంతో విస్తృతంగా ధ్యాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనం ఎన్నో యజ్ఞాలు నిర్వహించుకుంటున్నాం. ఇవన్నీ బయట ప్రపంచానికి తెలిసి ఎంతోమంది కొత్త వాళ్ళు ఈ ధ్యాన మార్గంలోకి వస్తున్నారంటే పిఎంసి ఛానల్. గట్టిగా క్లాప్స్ కొడదాం పిఎంసి ఛానల్కి. పిఎంసి ఛానలే పత్రిజీ, అది పత్రిజీ మెడిటేషన్ ఛానల్. మరి ఆ పిఎంసి ఛానల్ వల్ల ఎంతో విస్తృతంగా మనం చేసే కార్యక్రమాలు పత్రిజీ ఈరోజు ప్రపంచానికి ఎంతో విస్తృతంగా ప్రచారం అవుతుంది. మరి ఇలాగా మన కార్యక్రమాలన్నీ కూడా చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. థ్యాంక్ యూ మాస్టర్స్ నాకు ఇచ్చిన అవకాశానికి. ఆత్మబంధువులకి, ఆత్మీయులకి అందరికీ ముందుగా నా శుభాభివందనాలండి. మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు చెప్పినట్టుగా ఆయన మానసపుత్రిక అయిన పిఎంసి వారి ఆధ్వర్యంతో జనవరి నెలలో ద్రాక్షారామలో 10, 11, 12 తేదీల్లో ధ్యాన మహాయజ్ఞం పెట్టామండి. ధ్యాన భీమకండ శైవక్షేత్ర మహాయజ్ఞం మీరందరూ ఆహ్వానించాలని అందరినీ ఈ సభాముఖంగా ఆహ్వానం తెలుపుతున్నాను. ప్రతి ఒక్కరూ వచ్చి ఆ యజ్ఞాన్ని విజయవంతం చేయాలని మా సారు విజయభాస్కర్ రెడ్డి గారు, అన్నపూర్ణ గారు వారి ఆధ్వర్యంలో అందరూ కూడా అక్కడ వచ్చి ఆ యజ్ఞాన్ని విజయవంతం చేయమని నా విన్నపం. ద్రాక్షారామం అంటే ఒక శక్తి క్షేత్రము. ముఖ్యంగా ఈస్ట్ వెస్ట్లో ఆధ్యాత్మిక పరంగా చాలా శక్తి తరంగాలతో కూడిన ప్రదేశం. నేను చాలా రోజుల తర్వాత ఒక 9 days అక్కడ ఉన్నాను. పిఠాపురంలో యజ్ఞం జరిగింది. 2 శక్తి పీఠాలున్నాయి అక్కడ, ఒకటి పిఠాపురంలో, ఒకటి ద్రాక్షారామంలో. మరి ద్రాక్షారామంలో యజ్ఞం అంటే ఏంది? అది శక్తిపీఠం దగ్గర యాగం, అంతటి కార్యక్రమం. వండర్ఫుల్ ప్లేస్, వండర్ఫుల్ శక్తి తరంగాలతో కూడిన ప్రాంతం అది. తప్పకుండా అందరం వెళ్దాం అక్కడికి. దీనికి ఒక చిన్న అనౌన్స్మెంట్ సార్. ద్రాక్షారామంలో 3 years బ్యాక్ సారు ధ్యాన భీమకండం 100/108 వస్తుంది, పిరమిడ్ వస్తుందని చెప్పి సంకల్పం చుట్టారు. దానికి అక్కడ ఈ రోజుకి 18th century ఓపెన్ అయ్యి నిత్యం అన్నదానం జరుగుతున్న ప్రదేశం ఏదైతే ఉందో ఆ సత్రంని మన పిరమిడిక్ సొసైటీకి వాళ్ళు విరాళంగా ఇస్తున్నారండి. విత్ ఫండ్ తోటి 5 కోట్ల రూపాయల ఫండ్ తోటి అన్నదాన చౌటరీని మనం మేనేజ్ చేసుకోమని మనకి ఇస్తున్నారు. గట్టిగా చెప్పండి కూడా. పైండా ప్రసాద్ గారు, థ్యాంక్ యూ గుప్తా గారు. అలాగే ఉమ్మడి మెదక్ జిల్లా మరి సంగారెడ్డి జిల్లా నుంచి మా సంగమేశ్వర్ గారు, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మా సంగమేశ్వర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మరి ద్రాక్షారామంలో జరిగే 10, 11 జనవరి 10, 11, 12 ద్రాక్షారామం అంటే అందరికీ తెలుసు. పంచారామ క్షేత్రాల్లో ఒకటి, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి ద్రాక్షారామం. ఒక అద్భుతమైన శక్తి క్షేత్రం. మరి ఆ 3 రోజులు జరిగే కార్యక్రమానికి అందరు రావాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని ఆహ్వానిస్తూ, అలాగే మరి నేను చెప్పడం మర్చిపోయాను, వశిష్ఠ గౌతమి గురించి చెప్పాను, కానీ ఉగాది వేడుకలు అనేవి మనకు ఒక పెద్ద గిఫ్ట్గా ఇచ్చారు పత్రిజీ. 4 సంవత్సరాలుగా మనకి ఉగాదికి 7 రోజులు యజ్ఞం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా జరుగుతుంది. మరి అద్భుతంగా ఆ కార్యక్రమాలన్నీ కూడా మిత్రులందరితోనూ కలిసి మనందరం చేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నమస్కరించుకుంటూ, మాది సంగారెడ్డి జిల్లా, నా పేరు సంగమేశ్వర్. నేను 2006 నుంచే ధ్యానంలోకి వచ్చాం. మన బసవపూర్ అంజిరెడ్డి మా పక్క విలేజ్. అప్పటి నుంచి కూడా ధ్యాన ప్రచారం చేసుకుంటూ వచ్చాం. మాకు సింగూరు దగ్గర, సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్ట్ దగ్గర 40/40 పిరమిడ్ ఉంది. అక్కడ సాంబశివ మహాశక్తి క్షేత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అక్కడికి వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చి మా ఇంట్లో కూడా 45 నిమిషాలు కూర్చున్నాడు. అప్పటి నుంచి కూడా ధ్యాన ప్రచారం చేసుకుంటూ మొన్న ఈ మధ్యలోనే సంగారెడ్డి జిల్లాలో 28వ తారీఖు, జూలై 28వ తారీఖు మెగా శాఖా ర్యాలీ చేశాము. అప్పుడు మన తెలంగాణ బోనాల పండుగ ఉండే, బోనాల పండుగ రోజు కూడా అంతా సక్సెస్ అయిపోయింది. దాదాపుగా 1000 మంది పైన వచ్చారు. ఇట్లా మనము ఏది చేసినా మనము ఆ గురువుగారే మనకు నడిపిస్తాడు. ఈ ధ్యానమాయాగం కూడా ఆయన పత్రిజీ ధ్యానమాయాగం మనం చేసింది ఏమీ లేదు, ఆయననే మన వెన్నంటుండి నడిపిస్తున్నాడు. మనము ముందుకో స్టెప్ వేస్తే అదే నడుస్తుంది. మాకు శాఖారాలు కూడా 25 రోజులే టైం ఉండే, ఎట్లయితే అనుకున్నాం. 2 లక్షల కలెక్షన్ అయింది. చాలా బ్రహ్మాండంగా అయింది సంగారెడ్డిలో. అదేవిధంగా మనం ఏది చేసినా ఆయననే మనం ముందుండి వెన్నంటూ ఉండి నడిపిస్తాడు. అప్పుడు 12వ శతాబ్దం కూడా మహాత్మా బసవేశ్వరుడు కూడా ఇదే కాయకమే కైలాసం, ఆచరణ స్వర్గం అని ఎట్లా చెప్పాడో మన గురువుగారు కూడా పిరమిడ్ జగత్, శాకార జగత్, అహింసా జగత్ అని
ఊరూరా తిరుగుకుంటా ప్రపంచమంతా ధ్యాన జగత్, సాకార జగత్, పిరమిడ్ జగత్తు చేసిండు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సంగమేశ్వర్. రమేష్ 1 minute. మన జగద్గురు పితామహ పత్రిజీకి నా ప్రణామాలండి. మరి ధ్యానాన్ని చక్కటి మరి ఆనందాన్ని అందించిన ఆ జగద్గురు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాది ఇల్లందు. నా పేరు రమేష్ అండి. ఇల్లందులో కూడా మరి 2012లోనే 30x30 ఒక పెద్ద పిరమిడ్ ఒకటి నిర్మించుకోవడం జరిగింది. 10 ఎకరాల ప్లేస్ అండి ఇల్లందులో. మరి సంకల్పంతో సాధించుకోవడం జరిగింది ఉచితంగా అనమాట. ఆ చక్కటి ఆశ్రమాన్ని మరి నిర్వహిస్తున్నాం. మరి మన పిఎస్ఎస్ఎంలో ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా మరి మా జిల్లా అన్ని కార్యక్రమాలు మరి ముందుకు తీసుకెళ్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంతకుముందు ఖమ్మం నుంచి బిడ్డవేడ భద్రత కొత్తగూడెం, కానీ ఖమ్మం కొత్తగూడెం మాస్టర్స్ కలిసి మేము కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం. ప్రతి కార్యక్రమం అండి ఏదైనా కానీ పిఎంసీ వచ్చినప్పుడు కూడా మరి ఆ పిఎంసీకి కూడా మేము 1.4 crores మేము పిఎంసీ షేర్స్ ఇవ్వడం జరిగిందనమాట. ప్రతి కార్యక్రమాలు కూడా మేము ముందుంటామండి. మరి ఆ సార్ ఇచ్చిన జగద్గురు ఇచ్చిన దాన్ని మనం ప్రతి ఒక్క ప్రేమ మాస్టర్ కూడా ముందుకు తీసుకెళ్లాలని నా కోరికండి. కొత్తగూడెంలో 108 పిరమిడ్ ధ్యాన సదనం ఉందండి. జనవరి 1, 2 రోజుల మీద పిరమిడ్ వార్షికోత్సవం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇదే ఆత్మీయ ఆహ్వానం అండి. 110 సంవత్సరాల మరి సంత సదానంద గురి ఆ యోగి వస్తున్నారు. అలానే సీనియర్ మాస్టర్ సందేశాలు ఉన్నాయి. 2 రోజులండి. చక్కటి మరి అకామిడేషన్ ఉంది. మళ్ళీ మంచిగా వస్తుందన్నమాట. ప్రతి ఒక్కరు దానికి ఆత్మీయ ఆహ్వానం పడుతుంది. థ్యాంక్ యూ. నా పేరు ఉమామశ్రావు అండి. ఇంతకుముందు సింగరేణి కాలేజీలో మణుగూరులో పనిచేశాను. మణుగూరులో సింగరేణి పిరమిడ్ కట్టించాం. అక్కడ 4 పిరమిడ్లు ఉన్నాయండి మణుగూరులో. ఆ పిరమిడ్లో ఎప్పుడు కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. శాకార ర్యాలీలు చాలా అన్ని చోట్ల పాల్గొంటున్నాం. ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా తరఫున అందరం కలిసి పనిచేస్తున్నాం. వైరాలో కూడా ధ్యాన మహాయాగం చేయడం జరిగింది 3 రోజులు. అలాగే సార్ క్లాసులు తటవర్తి రాఘవరావు క్లాసులు పెట్టడం జరిగింది. కాస్మిక్ వ్యాలీలో కూడా జరుగుతూనే ఉన్నాయి కార్యక్రమాలు. ఎల్లప్పుడూ జరుగుతూనే ఉన్నాయి కాస్మిక్ వ్యాలీలో కూడా. అందరూ 2 జిల్లాల్లో ఉన్న వాళ్ళందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నాం. హనుమంతరావు గారు, శైలజ మేడం, సరోజ మేడం అందరం కలిసి పనిచేస్తున్నాం. అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరు గట్టిగా చప్పట్లు కొడదాం. సంగీత బాబు. మేడం గారు చెప్పారు కదా, ఉగాది అంటే అక్కడ వెళ్ళను. మనకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సంక్రాంతి సంబరాలు జీతవనంలో జరుగుతూ ఉంది. 13, 14, 15 తారీఖులో ప్రతి ఒక్కరూ అక్కడికి జీతవనానికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఇప్పటికే అద్భుతంగా కార్యక్రమాలు మొదలు పెట్టడం జరిగింది. ప్రభాకర్ సార్ కూడా పిలుస్తారు. జిల్లా బాధ్యతగా మనం 13, 14, 15 జనవరిలో సంక్రాంతి సంబరాలకి అందరూ రావాల్సిందిగా పైన ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి మాస్టర్లని, ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ని, పిఎంసి ఛానల్ చూస్తున్నటువంటి మాస్టర్లందరూ జీతవనానికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. విన్నారు కదా, జనవరిలో జీతవనంలో 3 రోజుల కార్యక్రమం సంక్రాంతికి, దాని తర్వాత ప్రకృతి వ్యాలీ, దాని తర్వాత ఉగాది సంబరాలు. 3 కార్యక్రమాలు కంటిన్యూ అన్నమాట ఈ డిసెంబర్ నుంచి అప్పటి వరకు. అర్థమైంది కదా. చాలామంది మిత్రులు ఇలా తిరుగుతూ ఉంటారు. మీరు అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళు చూడడానికి చాలా ఇన్నోసెంట్గా ఉన్న ఒక్కొక్కరు మాట్లాడుతుంటే ఎంత ఇన్స్పైరింగ్గా ఉందండి. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం వీళ్ళందరికీ కూడా.